వచ్చిందా ఫీలింగ్స్ 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 ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారా మన సబ్స్క్రైబర్ అయితే నిన్న నైట్ అయితే అడిగినారు బ్రో 1 తారీఖుకి ఫీలింగ్స్ అనే సాంగ్ మీద చైన్లో అని చెప్తున్నారు. అందుకే ఈరోజు అయితే చేసిన పుష్ప 2 దాంట్లో మూవీ దాంట్లో అది ఫీలింగ్ అనే సాంగ్ మీద అయితే చైన్ బ్రో అని అడిగినారు మన సబ్స్క్రైబరు. అందుకే ఈరోజు అయితే చేసిన చాలా సింపుల్ అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్స్ ప్రాబ్లం అయితే చేసింటారో చాలామంది అడుగుతున్నారు. ఆ వీడియో అయితే చూడండి, ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారో అర్థమవుతుంది. ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు టెలిగ్రామ్లో కానీ జాయిన్ అయ్యి ఇలా రీల్ 25 అని సెర్చ్ చేయండి. మీకైతే అక్కడికి వెళ్ళి కానీ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఆ వీడియో అయితే చూడండి, ఇంపోర్ట్ అయితే ఎలా చేసుకున్నారో అర్థమవుతుంది. ఇంపోర్ట్ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు ఆ వీడియో చూసినారంటే. అదేవిధంగా ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించండి, చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలాగే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. పాంట్ పిన్ చేసుకున్న తర్వాత బీక్ మార్క్ అయితే సెపరేట్ ఇంపోర్ట్ అయితే చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసిన తర్వాత బీక్ మార్క్ యాడ్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు లిరికల్కి అయితే యానిమేషన్ అయితే ఇచ్చేసింటారు. మీరు ఏమీ లిరికల్ అనేది టచ్ చేయకండి. మీరు కలర్ చేంజ్ చేసుకున్నారంటే ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసుకుని కలర్ అని ఫీల్డ్లోకి వచ్చేసి మీకు కలర్ అని ఇలా ఏ కలర్ అయినా ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ అనేది మీకు ఏ ఫాంట్ అయినా ఇలా కలర్ అనేది చేంజ్ చేసుకొని పెట్టుకునండి. ఇలా పెట్టుకున్న తర్వాత 7.40 ms వరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటాం. ఈ ఫోటో అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా కాయిన్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ ఫోటో కానీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ ఫోటో కానీ ఇది ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా కాయిన్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా కాయిన్ చేసుకోవాలి. ఇలా సేమ్ ఇలా ఎన్ని ఫొటోస్ యాడ్ చేసిన అనుకుంటున్నారో అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. రెడ్ మార్క్ బీట్ మార్క్ దగ్గరికి ఎలా ఉంటుందో అక్కడ దగ్గరకు వచ్చేసి ఇలా పేస్ట్ అయితే చేయండి. చాలా సింపుల్గా ఇలా పేస్ట్ అయితే ఇలా చేసుకునండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఇమేజ్ అనేది ఇలా అన్నీ అయితే యాడ్ చేసినారు కదా. ఇలా అన్ని ఇమేజ్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సెపరేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఇమేజ్ కనబడుతుందో స్టార్టింగ్ ఇమేజ్ వచ్చేసుకొని మూవ్ అండ్ డాన్స్ వాళ్ళకి కీ యానిమేషన్ వాళ్ళు చూసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. మరో పక్కన ప్రెస్ అయిన కనబడుతుందో కాపీ లేయర్ ఎత్తేసేయండి. కాపీ లేయర్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి బీక్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఇలా బీక్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 7.40 ms వరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసుకొని మార్క్ పక్కన ప్రెస్ అయిన కనబడుతుందో స్టైల్ పక్కన మార్క్ కనబడుతుంది. కలర్ ఆన్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే చేసుకొని మళ్ళీ 3 డాట్స్ మీద తీసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇలా ఫింగర్స్తో కానీ ఇలా జూమ్ అయితే చేసుకొని ఫేస్ కనిపించేలా ఇలా పెట్టేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే ఇలా పెట్టేసుకున్నాను. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 9.23 ms వరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకో అవసరం లేదు. ఇలా పేస్ట్ అయితే చేసేసేయండి. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 11.10 ms దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటో కానీ పేస్ట్ అయితే చేయండి. ఇలా ఈ ఫోటో కానీ ఇలా పేస్ట్ చేసి ఇలా 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇలా పిల్ కంపోజిషన్ ఏరియా అనేది మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఈ ముందుకైతే స్కోర్ చేసేయండి. 12.45 ms దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇలా ఫింగర్స్తో ఇలా 2 ఫింగర్స్తో కానీ ఇలా జూమ్ అయినా పెట్టుకుని చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. ఇలా చేసుకొని మళ్ళీ 1 సెకండ్ అయితే బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 2 ఇమేజ్ ఉంటుంది కదా. ఈ 2 ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ డాన్స్ వాళ్ళకి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు చెప్తూనే ఉన్నారు. కీ యానిమేషన్ అయితే ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలా కీ యానిమేషన్ అయితే ఉంది. మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా.
ఇలా కాపీ లేయర్ అయితే చేయండి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్ మార్క్ పైడ్ ఓపెన్ చేసుకొని ఇలా ముందుకైతే స్కోర్కి వేసేయండి. టైం చెప్తే అక్కడ దగ్గరికి వచ్చేసేయండి. 8.34 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని స్టైల్ పక్కన యారో మార్క్ కనపడుతుంది. ఇక్కడ వచ్చేసి కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఉంటుంది. టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. చాలా సింపుల్గా అయితే ఇలా పేస్ట్ అయితే చేసుకొని ఇలా అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా కెమెరా ఉంటుంది. ఈ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇలా కెమెరా అయితే ఆన్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత ప్లస్ అయిన ఇలా కెమెరా అనేది ఇలా ఎన్బుల్ అయితే ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత యాక్టివ్లో పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఈ ఫోటో అనేది ఇలా ఉంటుంది కదా, ఈ ఫోటోకి అనేది మళ్ళీ ఏం చేయాలంటే ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఈ మొత్తం అనేది ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటోకి కానీ ఇక్కడ వచ్చేసేయండి. 10.30 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఈ ఫోటో కానీ ఇలా కొంచెం అయితే జూమ్ అయితే పెంచుకొని అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. చాలా సింపుల్గా అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. 11.57 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఇలా పేస్ట్ అయితే చేయండి. ఈ ఫోటో కానీ కొంచెం జూమ్ అయితే పెంచుకొని అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. కొంచెం అయితే చెక్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అయినావే లేదా చూసుకోండి. ఇక అడ్జస్ట్మెంట్ కాలేకపోతే ఫింగర్స్తో అయితే చేంజ్ చేసుకోండి. చాలా ఇలా ఫింగర్స్ కానీ ఇలా జూమ్ అయితే పెంచుకోండి. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. ఇలా చేసుకున్న తర్వాత కెమెరా అయితే ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇలా యానిమేషన్ అయితే వచ్చేస్తుంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయ్యి పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.